చెప్పండి బాబు ఏంది ఈటెల రాజేందర్ గారిని అక్కడ ఉండనీయకుండా చేస్తాం అది ఇది అని చెప్పేసి ఇట్లా వార్తలు వస్తున్నాయంటే అది నిజమేనా అట్లా మాట్లాడుతున్నాడా? అంట వాళ్ళు ఎవరో ఒకడు ఇద్దరు లీడర్లు అంటారు కావచ్చు కానీ అది అనుకూలమైన ముచ్చట కాదు అది. హ్మ్. ఈటెల రాజేందర్ ఉంటేనే బీజేపీ ఉన్నట్టు అని కొంతమంది అంటారు. హ్మ్. ఈటెల రాజేందర్ వచ్చిన కాంచెల్లే బీజేపీ చాలా వరకు హ్మ్. కుదుట పడ్డది. బీజేపీ అని అంటే దానికి ఒక ప్రాణం పోసినంత విలువైంది. హ్మ్. ఇవాళ ఈ ఈటెల రాజేందర్ చేయబట్టి ఒక పార్టీ ముఖ్యమంత్రి అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. హ్మ్. హ్మ్. బీజేపీలో ఒక బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి ఇప్పుడు. అంతటి ప్రభావం ఉన్న మనిషిని హ్మ్. ఇప్పుడు నువ్వేదో అంటున్నావు, నేనేదో అంటానంటే అది నమ్ముడు మనసుతో సరైన పద్ధతి కాదనుకున్నాం. హ్మ్. ఇప్పటికి వరకు మేము ఇక్కడికొచ్చింది ఎందుకంటే, అలాంటి భావనలు జరగకుండా ఏదో ఒకళ్ళు ఇద్దరు అంటాలు కాబట్టి దాన్ని మనసులో పెట్టుకోకుండా హ్మ్. మాకిచ్చే గౌరవం మాకియ్యాలే. రాబోయే కాలంలో మేము ఇప్పుడు సర్పంచులకి ఎలక్షన్స్ ఉన్నాయి. హ్మ్. లేకపోతే జడ్పీటీసీ ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి గాబట్టి, ఇవన్నిట్లో పూట మీరచ్చి అన్ని రకాల కూర్చుండబెట్టి అందరికి సమానంగా హ్మ్. సమానం చేస్తే ఏ సమస్య రాదు. దీంట్లో నుంచెల్లి గూడా సమస్యలు తీసుకొస్తే పక్కపొంటాయన ఇంకో సమస్య చేసి, హ్మ్. ఈ యొక్క సమస్యను తీవ్రవతం చేసిన తర్వాత పక్కపొంటి బీఆర్ఎస్ వాళ్ళకు, హ్మ్. ఇంకా వేరే పార్టీ వాళ్ళకు ఇది ఎంతో ఆనందంగా భావించి, హ్మ్. మా మీద ఇంకా కొన్ని చేసి, హ్మ్. ఈ పార్టీని విచ్చలవిడిగా చేసి, ఈ యొక్క విఠల రాజేందర్ అన్యాయం చేసి, హ్మ్. ఇక్కడి నుంచెల్లి ఇక్కడి నుంచెల్లే హ్మ్. పోటీ చేయకుండా ఈ యొక్క మంచి పొజిషన్ లేదు ఈ లీడర్‌కు. ఈ హ్మ్. లీడర్ చేయబట్టి బీజేపీ ఖరాబ్ అయితుందని ఇట్లా చేసేటానికి కొంత ఒకళ్ళు ఇద్దరు ము హ్మ్. చెప్పుకునే ముచ్చటన్నట్టు. హ్మ్. అలాంటిది ఏం జరగది. హ్మ్. ఆయనే కూర్చుండబెడతాడు. హ్మ్. ఆయనే చేస్తాడు. ఆయనే పదవులిస్తాడు. హ్మ్. ఆయన చెప్పిన పద్ధతి ప్రకారంగానే మేము పార్టీ గుర్తు మీద ఓట్లేస్తాం. హ్మ్. అన్నీ బరాబర్ చేస్తాం. అంటే ఇంత్ ఇప్పుడు మీరు ఈడి దాకా వచ్చి ఈటెల రాజేందర్ గారితో మాట్లాడి దర్శకుని పోదామని వచ్చిర్రు. ఆ! సో రావడమే మీ సొంత పైసలతోని వచ్చిర్రా? వీడు ఈయననే ఈటెల రాజేందరే ఈటెల పిలిపించిండు రాజేందర్ అని చెప్పేసి పెట్టలే. కూడా బయట ప్రచారం చేస్తుర్రే. మేమే పైసలు తెచ్చుకున్నాం. హ్మ్. మనిషికి రూ. 2000 తెచ్చుకున్నాం. చేసుకుర్రు. ఆ! మనిషికి రూ. 2000 తెచ్చుకున్నాం. ఈ రూ. 2000 ఒడిచినా, రూ. 3000 ఒడిచినా ఆ! పెద్ద ఫరకు పడేది మాకు. ఆ! ఇంకొకటి ఏంది అనంటే, రేపు వచ్చే గౌరవం మాకు రూ. 1 కాదు, రూ. 2 కాదు. ఆ! మా దగ్గర చూడండి పైసలు లేకపోతే వట్టిగా రాము మేము. ఆ! వట్టిగా వచ్చే ముచ్చటే లేదు. ఆ! అందుకనే ఈ యొక్క ఈటెల రాజేందర్ ఉన్నంత సేపు ఆ! మేము ఏ పార్టీలోకి పోదలుచుకోలేదు. హ్మ్. ఆయన ఏ పార్టీలోకి పోయిన చూతం మేము ఆ పార్టీలోకి పోవాలని కోరుకుంటున్నాం. ఏంటి ఈటెల అన్ రాజేందర్ అడుగు జాడలే నడుస్తా అంటుర్రు మీరు. నడుస్తాం మేము. ఆ! అంతే ఇగ అంతే తప్ప గాని ఇగ వేరే ఏం లేదు. ఆయన ఎందుకంటే అన్నం పెట్టిన ఆయనే, సున్నం పెట్టిన ఆయనే. హ్మ్. ఆయన అన్నం పెట్టాలనుకున్నప్పుడే అన్నం పెడతాడు మాకు. హ్మ్. మాకంత నమ్మకం ఉన్నది. హ్మ్. ఇగ అయితే ఆ నమ్మకం మాకు ఎప్పుడు లేదో, హ్మ్. మాకు ఎప్పుడు పోతదో హ్మ్. అంతా ఆ దేవునికి ఎరుక అన్నట్టే గాని హ్మ్. అంతవరదాకా మాత్రం ఈటెల రాజేందర్ మాకొక దేవుడు లాంటివాడు. హ్మ్. మరి అందుకని ఎందుకు మరి మేము ఇంతలా అంటే ప్రజల పైన ఇంత ఆదరణ ఉన్నోళ్ళు, ప్రజల పైన ఇంత ప్రేమ ఉన్న ఆయనకి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుర్రు? ఆయన అంటే పార్టీలకి లేనకుండా చేస్తామని చెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి. అట్లా మాట్లాడుకుంటుర్రంట కదా! ఉత్తరం అట్లా. అయితే హుజరాబాద్‌లో ఒక్కలో ఇద్దరో అంటాళ్ళు. అందరూ అనేటోళ్ళు గాదు. ఎవలో అంటాళ్ళు అంటే వాళ్ళకి సరే అనేటోళ్ళు కూడా మెయినోళ్ళే అంటుర్రు. మెయిన్ అధ్యక్షులు అట్లా మెయిన్ పదవులలో ఉన్నోళ్ళే అట్లా మాట్లాడుకొని ఎల్లగొడదామని చూస్తుర్రు అని అని అంటుర్రంట. అనుకున్న వినికిడి మనకు మీరుకెట్లా ఆ! అనుకున్నారో ఆ! మాకు గూడా ఆ వినికిడి వస్తాంది గానీ, హ్మ్. అది పూర్తిగా దాన్ని ఇగ విమర్శించే హక్కు మన దగ్గర ఉన్నది గానీ, అలాంటి విమర్శలు మన దగ్గర పనిజేయయి. హ్మ్. మనం మంచితనంతోనే పోదాము. వాళ్ళు సుత ఈ మంచితనాన్ని దెలుసుకొని మాతోని గౌరవంగా ఉంటేనే మంచిది మరి. హ్మ్. 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 సో, ఇట్లా ఎసుంటి ఇబ్బందులు పెడుతుర్రు మీకు. అంతా మా కార్యకర్తలందరికీ నానా దగ్గర ఇబ్బందులు పెడుతుర్రు. మా కమలాపురం మండలంలో మాత్రం ఆ! మమ్మల్ని కూర్చోబెడితే మాత్రం మేము సుత సహించలేదు. ఆ! సహించం గూడా గానీ, ఆ! మాకు ఈటెల రాజేందర్ ఉన్నంత సేపు ఆయన ఏది చెప్తే మేము అదే చేస్తాం తప్ప గానీ, ఆ! ఇంకో ఆదేశం తీసుకొని మేము జేయలేము. ఆ! ఆ! ఓకే. థాంక్స్.